చూడండి, ఖురాన్ ప్రకారం, వారి ప్రవచనాల ప్రకారం ఈ ప్రపంచంతో కూడా ముస్లింలే అయిపోవాలి. ముస్లిం దేశంలో నాన్ ముస్లిం ఉండడానికి వీలేదని ప్రవక్త మొహమ్మద్ గారు గట్టిగా చెప్పారు. అందుకని సౌదీ అరేబియాలో ఏ దేవాలయాలు కట్టుకోవటానికి యువతలు ప్రార్థన చేయడానికి వీలు లేదనమాట అండి. అందుకని మనం జనాభా ప్రపంచం అంతా ఇస్లాం అవ్వాలి, మతాంతరీకరణ వల్ల కానీ లేకపోతే జనాభాగా ఎక్కువగా పుట్టించడం వలన కానీ అని వారి మత సిద్ధాంతమే కుటుంబ నియంత్రణకు వ్యతిరేకము. రెండోది, వారి మతం ప్రకారం నలుగురు భార్యలను చేసుకోవచ్చు. నలుగురు భార్యలను చేసుకుంటే ఎంతమంది పిల్లలు పుడతారో ఆలోచించండి అనమాట. అందరూ చేసుకుంటారు నలుగురు మతం అంటే లేదు, కానీ ఆ వ్యవస్థ వాళ్ళకి సమ్మతిస్తుంది అనమాట అండి, ఎంతమందిని భార్యను పెడుతుంది. అందుకని వాళ్ళ కుటుంబం ఒక్కొక్క యావరేజ్ నా భారతీయుల కన్నా కూడా 50% ఎక్కువ రేటుగా వాళ్ళు, అంటే హిందువుల కన్నా 50% ఎక్కువ త్వరితగతిలో సంతానోత్పత్తి జరుగుతోంది, జనాభా వృద్ధి జరుగుతుంది అనమాట అండి. అందుకని 9.8% ఉన్నవాళ్ళు 20% దాకా అయ్యారు, ఇంకా ఎక్కువ అయి ఉంటారు. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలని వాళ్ళని కలుపుకోకుండా కదా, వాళ్ళని కూడా కలిపినట్టయితే మనం చెప్పలేము ఎంతమంది ఉంటారో అనేది అనమాట అండి. అందుకని ఈ కుటుంబ నియంత్రణ ఒక్క ముస్లింలోనే లేకుండా పోయింది. హిందువుల్లో కూడా ఎవరైతే అగ్రవర్ణాలని అనుకుంటున్నారో అది వరకు వాళ్ళు 20% ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు 12% తగ్గిపోయారు. అంటే వాళ్ళకి ఒక బిడ్డే ఉంటున్నాడు, ఇద్దరు కూడా లేదనమాట అండి. ధనవంతులైనటువంటి హిందువుడికి, చదువుకున్నటువంటి హిందువుడికి మా చుట్టాలు చాలామంది ఉన్నారు, ధనవంతులు, మల్టీమిలియనర్, కోటిపతులు అనమాట అండి. మా చుట్టంలో కదా, మా కుటుంబంలోనే ఉన్నారు. ఉంటే రెండో పిల్ల అమ్మ ఉంటే బాగుంటుందంటే ఉంటాను నీళ్ళు లేదంటున్నారు, ఒక పిల్ల ఉంటే చాలంట. ఈ విధంగా ఎవరైతే సంపన్నులో, విద్యావంతులు, సంస్కృతి ఉన్నవాళ్ళు వీళ్ళలో ఒకే పిల్లతో సరిపెట్టుకుంటున్నారు. తర్వాత ఎవరినైతే మనం బీసీలు అంటున్నామో వాళ్ళు కుటుంబ నియంత్రణ కొంతవరకు పాలిస్తున్నారు, కొంతవరకు వాళ్ళు కూడా పాలిస్తున్నారు. ఎవరో పాలించిన వాళ్ళు ఎవరంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే మనం ఏమీ నష్టం లేదు అనుకునే వాళ్ళు మాత్రం పిల్లలు పెడుతున్నారు. ఉదాహరణకి మన షెడ్యూల్డ్ కాస్ట్ అది వరకు కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు 15% ఉండేవాళ్ళు ఇప్పుడు 22% అయ్యారు. షెడ్యూల్డ్ ట్రైబ్ 7.5 ఉండేవాళ్ళు ఇప్పుడు 12% అయ్యారు. అంటే ఏంటి, బీదతనం వల్ల నష్టం లేదు. ఈ ప్రభుత్వాలని కూడా పంచుడు మొదలుపెట్టిన తర్వాత డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఇచ్చి, మీరు ఆంధ్రప్రదేశ్లో చూసారు, ప్రతి నెల ఏదో ఎంతో కొన్ని వేల కోట్లు పంచుడే. ఈ పంచుడు ఉండటం వలన దాని తర్వాత సంక్షేమం అనే ఉద్దేశంతో బీదవాళ్ళు దరిద్రులు నారాయణుడిగా సమానంగా చూసి నారాయణునికి మనం భజన చేద్దాం, నారాయణకి ముక్తి పెడదాం, భోజనాలు పెడదాం అనే ఉద్దేశంతో ఏం జరుగుతున్నారంటే దేశాన్ని నాశనం చేస్తూ ఉన్న డబ్బంతా కూడాను పెయిన్లెస్ పావర్టీ, అంటే కష్టము లేని బీదతనం. బీదవాళ్ళే, వాళ్ళ సంపద మాత్రం ఉండలేదు, తినడానికి మాత్రం, బట్టలు ధరించడానికి మాత్రం, ఎంజాయ్ చేయడానికి మాత్రం ప్రభుత్వం డబ్బిస్తుంది అన్నమాట. దీనివల్ల దారిద్ర్యం పోదు. పిల్లలు ఎక్కువగా ఉన్నట్టయితే, మన జనాభా ఎక్కువగా ఉన్నట్టయితే మనకి రాజ్యాధికారం వస్తుంది. ముస్లిం అయినా అంతే, మన హిందువుల్లో కూడా కొంతమంది, కొన్ని వర్గాలు కూడా అంతే, రాజ్యాధికారం కోసం పిల్లలు పెడదాము అనే ఉద్దేశంతో మల్టిప్లై అవుతున్నారన్నమాట. దీనివల్ల ఏం చెప్తారన్నమాట, కొంతకాలం వరకు మాత్రమే మనం మోసం చేయగలం వాళ్ళని. అధికారం అల్టిమేట్గా వాళ్ళ చేతులకు వెళ్ళినప్పుడు నీ పని ఏమిటి? నీ పని ఏముందండి, అమెరికా వెళ్ళిపోతామండి. పిల్లలకి బాగా చదువులు చెప్పి ఫారిన్ పంపించి అమెరికా యూనివర్సిటీల్లో చదువులు చెప్పించి అక్కడే ఉండిపోతున్నారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ప్రతి గ్రామంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాదాపు 10 కుటుంబాల్లో ఉన్నటువంటి సభ్యులు అమెరికాలో వెళ్ళారు, స్థిరపడిపోతున్నారు. అందుకని అక్కడ తానా తెలుగు అసోసియేషన్, నార్త్ అమెరికా నార్త్ అసోసియేషన్, తెలుగు అసోసియేషన్, బాటా బే అసోసియేషన్, బే తెలుగు అసోసియేషన్, తెలుగు వాళ్ళు ఓకే వెళ్ళిపోతున్నారు. అంతకుముందు గుజరాతీలు మాత్రమే వెళ్తూ ఉండేవారు అనమాట అండి. ఇప్పుడు తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక ఏంటన్నమాట అండి, ఇక్కడేమో అధికారాన్ని వీళ్ళకి అప్పచెప్పేసేసి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మేము తెలుగు వాళ్ళని చెప్పుకుంటున్నారు అనమాట అండి. ఒక విధంగా ఒక మంచిదేనేమో,
ఎందుకంటే కృణతో విశ్వం ఆర్యం, ప్రపంచాన్ని అంతా కూడా ఆర్యత్వం నోములుగా చేయాలి కాబట్టి మనం అక్కడికి వెళ్ళి హిందూ ధర్మాన్ని ఉద్ధరించుకుందాం, హిందువులుగా బతుకుదాం, హిందువులుగా సంస్కృతిని వ్యాప్తి చేద్దాం అని అనుకుంటే మంచిదే. ప్రపంచం అంతా కూడా ఈ ధర్మాన్ని అంటే సర్వజనీయమైనటువంటి హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని కనుక ఆస్వాదించినట్టయితే, అంగీకరించినట్టయితే శాంతి ఎప్పుడూ ఉంటుంది. ఇందు మనం శాంతి కాముకులం కాబట్టి మాట అండి. ఈ జనాభాని నియంత్రించకపోయినట్టయితే దేశానికి మహా దరిద్రం వస్తుందన్నమాట అండి. చైనా 1992 వరకు కూడా భారతదేశానికన్నా వెనకబడి ఉండేది. టెక్నాలజీలో తలసరి ఆదాయంలో 92 వరకు కూడా మనకన్నా తక్కువగా ఉండేది. ఈనాడు ప్రపంచంలో ద్వితీయ శక్తి, ప్రపంచ శక్తి ఏదంటే చైనా. ఇంకా 5-6 ఏళ్లలో అమెరికాని తలదన్నుతుందన్నమాట అండి. అమెరికాని ప్రథమ శక్తిగా, సర్వశక్తిగా, సూపర్ పవర్గా చైనా ఎందుకు తయారవుతుందంటే 1978 నుంచి డెంగ్ సియాపింగ్ ఏమన్నాడంటే ఇట్ ఈజ్ గ్లోరియస్ టు బి రిచ్ అన్నాడు. సంపన్నులుగా ఉండటం మహా హర్షదాయకం అన్నాడు. దాని తర్వాత సమ్ పీపుల్ మస్ట్ బికమ్ రిచ్ బిఫోర్ పావర్టీ కెన్ బి ఎలిమినేటెడ్ అన్నాడు. దరిద్రం పోవాలంటే కొంతమంది సంపన్నులు అవ్వాలి అని చెప్పాడు. మూడోది వ్యవస్థ, ఎటువంటి వ్యవస్థ ఉండాలంటే ఇట్ డస్ నాట్ మ్యాటర్ వెదర్ ది క్యాట్ ఈజ్ వైట్ ఆర్ బ్లాక్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ కెన్ క్యాచ్ ది ర్యాట్ అన్నాడు. పిల్లుల్ని పట్టుకున్న, ఎలుకలను పట్టుకోగలిగిన శక్తి ఉన్నంత వరకు ఆ పిల్లి తెల్లగా ఉంటే, నల్లగా ఉంటే, ఎర్రగా ఉంటే. అందుకని కమ్యూనిజం కాదు, ఇంపీరియలిజం కాదు, క్యాపిటలిజం కాదు, సోషలిజం కాదు, ముందు మనం సంపన్నులు అవ్వాలి. సంపన్నులు అవ్వాలంటే ప్రతి కుటుంబంలో ఒక్క బిడ్డ కన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేదు. 1978 సంవత్సరం నుంచి 2002 వరకు అంటే 24 సంవత్సరాల వరకు కూడా ఆ చైనాలో ప్రతి కుటుంబంలో ఒకే ఒక్క బిడ్డ ఉండాలి. రెండో సంతానం కనుక కలిగినట్టయితే వాడిని జైల్లో పెట్టడం, లేకపోతే $50,000 పనిష్ చేయడం చేశారనమాట అండి. అలా చేయటం వలన జనాభాను నియంత్రించి వాళ్ళు ఆర్థికంగా ఆయుధాక బలంగా అన్ని బలాలు చేకూర్చుకున్నారు. ఇప్పుడు 2200 వచ్చేది కానీ చాలామంది ముసలాళ్ళు అయిపోతున్నారు, వీళ్ళు పని చేయలేరు కాబట్టి మనకి పిల్లలు కావాల్సి వస్తారని చెప్పి బలవంతంగా ప్రతి వాళ్ళు కూడా, ప్రతి కుటుంబంలో కూడా 2 పిల్లలు ఉండాలని చెప్తున్నారు. 2 పిల్లలు ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అంతకుముందు ఒక పిల్లడే. 78 నుంచి 2200 వరకు ఒక్క పిల్లడే కుటుంబంలో. రెండో వాడు వచ్చి నేను జైల్లో పెట్టేస్తా, నీ రెండో వాడు లేకపోతే జైల్లో పెడతా. ఇప్పుడు ప్రతి కుటుంబం కూడా 2 పిల్లల్ని పెట్టాలి. ఇప్పుడే ఉంటున్నారు. 2020 వచ్చిన తర్వాత ఇది చాలదు మనకి, మనం సూపర్ పవర్ అవుతున్నాం కాబట్టి ప్రతి కుటుంబంలో 3 పిల్లలు ఉండాలంటున్నారు. అంటే వాళ్ళు ఏంటి, వారి యొక్క జనాభా నీతి పాలసీ ఏమిటంటే ఆర్థిక స్తోమతను బట్టి పిల్లలు ఉండాలి. అంతేకాదు మన జాతి యొక్క ధ్యేయం ఏమిటి, ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎలగాలి, ఏకైక అగ్రరాజ్యంగా ఉండాలి. కాబట్టి దానికి అనుకూలంగా ఎంత జనాభా ఉండాలి అని చూసారా. వారి యొక్క నేషనల్ పాపులేషన్ పాలసీ ఆర్థిక స్తోమతని, దాని తర్వాత ఆ దేశం కాంక్షించేటువంటి ఏ స్థానంలో మనం ఉండాలి, వీటి రెండింటిని దృష్టిలో ఉంచుకొని ఫ్యామిలీ యొక్క సైజు, కుటుంబం యొక్క నంబర్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, అమలు చేస్తున్నారు. ఒకటమే కాదనమాట అండి, అమలు చేస్తున్నారు. మన దేశంలో చైనాలో ఎలక్షన్లు లేవు, పార్టీ లేవు, ఒకే ఒక్క పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు స్టూడెంట్ చేయగలరు, చేస్తున్నారు. ప్రపంచం అంతా ఈ మెదలేకుండా ఆశ్చర్యంతో, సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంది చైనా పెరిగిపోవటం అనేది అనమాట. భారతదేశంలో ఏం చేయగలుగుతాం? ఇప్పుడు మనకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు డీబీటీ పంచులు జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్లు పోటీపడి పంచుతున్నారనమాట అండి. సంపద సృష్టించడం లేదు, సంపద పెరుగుతుంది కొంతమంది వాళ్ళని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనగా ఇంకా ఇటువంటి వాటి వల్ల అన్నీ అనమాట అండి. ఈ సంపదన అది పెట్టుబడి పెట్టి ఉద్యోగాలంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటే కానీ దేశం బాగుపడదు. అలా కాకుండా ఈ పంచులతో వచ్చిన ఎలా ఆపగలుగుతాం ఎలక్షన్లు? ఇప్పుడు చూసారా, ఇందాక ఏం చెప్పాను, ముస్లింలు కాంగ్రెస్కి ఓట్లు వేస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు బలపడినాయో
ప్రాంతీయ పార్టీలు బలపడితే కేంద్రం శక్తి సామర్థ్యాలను కోల్పోతుంది. కాబట్టి ఈ దేశాన్ని ఆక్రమించడం చాలా తేలిక. చైనాని ఆక్రమించవచ్చు, లేకపోతే పాకిస్తాను, చైనా, ముస్లిం దేశాలు కూడా ఆక్రమించవచ్చు. ఏ విధంగా అయితే 18వ శతాబ్దంలో 19వ శతాబ్దం ఆరంభంలో దేశం సుబేదారులుగా నైజాంగా వీడిగా సంస్థాన దేశాలు విరిగిపోతే ఒకరి తర్వాత ఒకటి పట్టుకుని బ్రిటిష్ వాళ్ళు తన చేతుల్లో పెట్టుకున్నారో అటువంటి స్థితికి వచ్చే పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక కుటుంబం యొక్క ఆధిపత్యంలో కొన్ని కులాలను సమీకరించుకొని పనిచేస్తున్నాయి. దేశాన్ని ఏ విధంగా బలహీనపరిచే కేంద్రాన్ని అంత మంచి స్థితిలో వీళ్ళున్నారు. ఇది మనకు చాలా మంచిది అనే ఉద్దేశంతో ముస్లింలు ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఓటు వేస్తున్నారు. అదేవిధంగా క్రిస్టియన్లు కూడా అదేవిధంగా ప్రాంతీయ పార్టీలకే ఓటు వేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు వినియోగించిపోయారు. కాబట్టి దేశాన్ని నాశనం చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి, బలహీనం చేయడానికి ప్రాంతీయ పార్టీలకు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఒత్తాసిస్తున్నారనమాట. ఇది ఏ విధంగా తయారవుతుంది? దీని కనుక మనం గుర్తించి దీనికి మందు వేయకపోయినట్లయితే ఔరంగజేబు తర్వాత భారతదేశం ఏ విధంగా సంస్థానాల కింద విడిపోయిందో ఆ సంస్థానానికి ఆ వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాడు రాజ్యం చేయడం మొదలుపెట్టాడో అదేవిధంగా ఈ చైనాయో ఈ ముస్లిం రాజ్యాల కూటమిలో ఈ దేశాన్ని ఆక్రమించేటువంటి దురవస్థ ఏర్పడడానికి అవకాశం ఉన్నది. సో పాపులేషన్ ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. భారతదేశంలో డెమోక్రసీ ఉన్నప్పుడు కూడా ఎలా చేయొచ్చు అంటే, మాది సంపన్న దేశం కాదు, అమెరికాలో ఉన్నట్టు కాదు, చైనాలో ఉన్నట్టు కాదు. ఇప్పుడు మనకి $2,800 సగటున మనకు సగటు ఆదాయం. దానికి చైనాలో 12 రెట్లు అంటే 30,000 సగటు డాలర్ల ఆదాయం. అమెరికాలో 50, ఇజ్రాయెల్లో 62. మాది బేద దేశం కాబట్టి మేము అందరికీ తిండి పెట్టలేము. ఏ కుటుంబాలకైతే ఒక బిడ్డడు ఉంటాడో ఆ ఆర్టికి మాత్రం మేము పరిమితం చేస్తాం. 2 బిడ్డలు పుట్టాడు, 3వ బిడ్డడు దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడిని అడుకోండి. దేవుడు పెడతాడు, మీకు అన్నం పెడతాడు, దేవుడు పెడతాడు, గుడ్డలు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు. మేము బీదవాళ్ళం బాబు, మా ప్రభుత్వం బీద ప్రభుత్వం కాబట్టి ఏ కుటుంబంలో అయితే ఒక్క బిడ్డలో ఉంటాడో వాళ్ళకే సంక్షేమ పథకాలన్నీ వర్తిస్తాయి. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి డిస్కంటిన్యూ అయిపోతాయి 2వ బిడ్డ పుట్టినంటే అని చెప్పవచ్చు కదా. దీనికి అట్టా అబ్జెక్షన్ ఎలా పెడతారు? మా దేశం ఇప్పుడు లక్షల కోట్లు. ఇప్పుడు ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి సంవత్సరానికి 50,000 కోట్ల నుంచి 60,000 కోట్ల రూపాయలు ధారపోస్తున్నాము. ఒకడు వెళ్ళి గుంట దూతాడు, రెండో వెళ్ళి దాన్ని పూర్తి చేస్తాడు. అది చేసేది. ఈ జనాభాని నియంత్రించి తర్వాత రిజర్వేషన్లు ఎంతకాలం ఉండాలన్నారు. అవును, ఎందుకంటే భారతదేశంలో మన సమాజంలో హిందూ సమాజంలో ఒక అన్యాయమైనటువంటి పద్ధతి జరిగింది. కొంతమంది మనం ఆ జన్మ సంపన్నహీనులుగా అంటే పుట్టినప్పటి నుంచి కూడా బేజాతనం మనతో పాటు కలిసి ఉండడానికి వీల్లేదు. వేరే చోట్ల వాళ్ళు ఉండాలి. వాళ్ళు అంటరానితనంగా చూసాం కాబట్టి దీనికి నష్టపరిహారంగా పాప పరిహారంగా వారినందరినీ ఉద్ధరించడం కోసం రిజర్వేషన్లో ఉండాలి. ఎంతకాలం ఉండాలి? ఎంతమందికి ఉండాలి? ఐఏఎస్లో రిజర్వేషన్ ద్వారా వచ్చిన బిడ్డ కూడా ఉండాలా? లేక అలా కాకుండా చివరికి అంత్యోదయం అయ్యే వరకు మాత్రమే ఉండాలా ఆ కుటుంబంలో అనే ఇటువంటివి కూడా ఆలోచించేసి దాన్ని కూడా కట్టుదిట్టం చేయాలన్నమాట. కాబట్టి రిజర్వేషన్లు ఉండాలి. పేదవాళ్ళకి 80 కోట్ల మందికి మనం ఆహారాన్ని ఇస్తున్నాం ఊరికి. ప్రపంచంలో ఎక్కడ కూడా లేదనమాట. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఉంది కదా. 8-9 వస్తువులని బిలో కాస్ట్ ఇస్తున్నాం అనమాట అండి. ఎక్కడ 80 కోట్ల మందిని పోషిస్తున్నామంటే అంటే కడం మిగతా వాళ్ళందరూ కూడా అనమాట అండి. వాళ్ళ మీద ట్యాక్సులు ఎక్కువ అవుతూ ఉంటాయి. రోజు అడుగుతున్నా ఎందుకు పెరుగుతుంది, గ్యాస్ ధర ఎందుకు పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ ఎందుకు పెరుగుతుంది, మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అదే పంచుల కోసం ఈ పెంచవలసిందే, ఈ పన్నులు పెంచవలసిందే. ఇది అర్థం చేసుకోవాలి, చెప్పేవాళ్ళు లేకుండా ఉన్నారనమాట అండి.